నమస్తే అందరికీ. అందరూ మంచిగా ఉన్నారా? ఇదేం కూర మీకు తెలుసా? నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చిన అనమాట. అయితే దీని పేరు వచ్చేసి బర్బతి అంటారంట, కూర పేరు. అయితే ఫస్ట్ టైం ఎట్లుంటుందో అనేసి తీసుకొచ్చిన, ట్రై చేద్దాం వండేసి. చాలామందికి తెలుసో లేదో అనేసి నాకైతే తెలియదు. ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చిన. మంచిగా కట్ చేయడానికి వస్తలేదు, కత్తిరత్తునైతే మంచిగా కట్ చేసి వేసుకున్నాను అనమాట. అయితే ఏమంటారు, మనం బీనిస్ ఆలుగడ్డ ఎట్లా వండుతారో అట్లానే వండిన. ఒక మెంతం కూర, పెద్ద మెంతం కూర కట్టేసిన, ఇంకా 2 ఆలుగడ్డలు వేసి మంచిగా బీనిస్ ఆలుగడ్డ లాగానే వండినాను. ఫస్ట్ టైం అయితే వండిన, టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు. ఇది మార్కెట్లో చూసిన చాలాసార్లు, ఏందో ఇది వద్దులే మనకేం తెలుసు ఇవన్నీ ఐటెంలు అని అమ్మేటోళ్ళకి అడిగిన అనమాట. ఏంది ఇది అంటే, ఏదో పల్లికాయ అన్నాడు. తర్వాత తెలిసిన వాళ్ళకి అడిగిన, ఏంది అసలు ఏమంటారు, దీని పేరు ఏంది అంటే బర్బతి అని అన్నారు. ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు, తెలుగులో మాత్రం బర్బతి అంటారంట. బీనిస్ ఆలుగడ్డ ఎట్లా వండుకుంటాం మనం అదే టైప్లో వండుతున్నా. మెంతం కూర, ఆలుగడ్డ, కారం, ఉప్పు, పసుపు, ఆల్మెల్లిగడ్డ వేయలేను. ఇవి కొత్తిమీర వేసేసి లాస్ట్కి కొంచెం ధనియా పౌడర్ వేసి అయితే దీని అంచుకి పకోడీ అయితే తెచ్చుకున్నాను అనమాట. నా ఫేవరెట్ ఉల్లిగడ్డ పకోడీ అవైతే తెప్పించుకున్నాను అనమాట. ఏమో టేస్ట్ ఎట్లుంటుందో అనేసి ఇవి తెప్పించుకున్నాను. నా ఫస్ట్ టైం అయితే తింటున్నా. మీరు ఈ కూర ఎట్లా వండుతారో నాకైతే తెలియదు. మీరు వండిన వాళ్ళు టేస్ట్ ఎట్లా అయిందో ప్లీజ్ నాకు దయచేసి చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం వండినాను కూర. ఇది ఏమంటారు, ఉడకబెట్టినాను కానీ మళ్ళీ కసకస ఉంది, ఎందుకో అంత టేస్ట్ అనిపించలేదు నాకు. కానీ తిన్న వాళ్ళు అన్నారు బాగా టేస్ట్ అవుతుంది, మంచిగా ఉంటుంది బర్బతి, ఒకసారి వండి ట్రై చేయండి కూరలో అని అన్నారు. సరేలే బాగుంటుంది కదా అనేసి వండినాను. కొంచెం ఉప్పు తక్కువైంది, కాకపోతే తినొచ్చు ఒక్కసారికి. కానీ మీలో ఎవరన్నా వండితే ఎట్లా వండాలనో కొంచెం రెసిపీ నాకు పెట్టండి, ఏమనుకోకండి. వండిన వాళ్ళు కొంచెం ఎట్లా వండాలో చెప్పండి నాకు. నేను బీనిస్ ఆలుగడ్డ వండినట్లయితే వండినా అనమాట. కానీ అంత టేస్ట్ అయితే బీనిస్ ఆలుగడ్డ అంత టేస్ట్ రాలేదు అని నాకు అనిపించింది. కానీ దీన్ని ఇట్లనే వండుతారా అనేసి నాకైతే తెలియదు. కొంచెం మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి, ఈ కూర ఎట్లా వండాలో నాకైతే నిజంగా తెలియదు. కానీ టేస్ట్ మాత్రం కొంచెం అంత టేస్ట్ ఏం లేదు, తినొచ్చు అనుకోండి. నాకు టేస్ట్ అంత నచ్చలేదు. కానీ నేను వండే ప్రాసెస్ ఇది కరెక్టో కాదో నాకు అర్థం కాలేదు. బీనిస్ ఆలుగడ్డలాగా వండాలి అని అంటే సేమ్ అదే ఫాలో అయినా అట్లనే వండినాను. కానీ మీలో ఎవరన్నా వండితే ప్లీజ్ దయచేసి నాకు చెప్పండి ఎట్లా వండాలనో. ఇది ఇంకోసారి ట్రై చేస్తా. ఈసారి అయితే అంత టేస్ట్ ఏం కాలేదు, అందుకే అంటున్నా. మీరు ఎవరన్నా వండితే నాకు దయచేసి ఎట్లా వండాలనో రెసిపీ పెట్టండి ప్లీజ్. రిక్వెస్ట్, అంబల్ రిక్వెస్ట్. ఎవరన్నా వండితే ఈ కర్రీ నాకైతే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇట్లా వండినా కానీ టేస్ట్ కాలేదు, అందుకే అంటున్నా. అసలు ఏమంటారు, అది ఈ బర్బతి ఏదైతే ఉందో అది కసకస ఉంది, నములుతుంటే కసకస నా టేస్ట్ వస్తుంది. అందుకే ఇది ఇట్లనే ఉండేది, లేక ఇంకా వేరే రకంగా వండుతారా? వండిన వాళ్ళు కొంచెం చెప్పండి ప్లీజ్ నాకు. పకోడీతోని తిన్నా అనమాట. పకోడీ అంచుకు పెట్టుకొని ఏదో డౌట్ కొట్టింది, ఇది ఎట్లనో ఉంటుంది అని అనుకున్నా నిజంగా. కానీ వండే పద్ధతి ఇది కాదేమో అని నాకు అర్థమైంది. ఇంతకుముందు వండిన వాళ్ళు నాకు దయచేసి కామెంట్లో చెప్పండి ప్లీజ్, ఏమనుకోకండి. దయచేసి నాకు కామెంట్లో చెప్పండి, ఈ రెసిపీ ఇట్లనే వండుతారా, ఇంకా వేరే రకంగా వండుతారా, ఇంకేమన్నా యాడ్ చేస్తారా ఇలా మసాలాలు ఏమన్నా అనేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దోస్తులం, ఒక చెట్టు మీద కోతులం కదా. ప్లీజ్ బాయ్ అందరికీ.